Welcome to this all-in-one BG146. సో ఈరోజు మన మినీ బ్లాగ్ ఏంటి అంటే ప్లాన్స్ గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ ప్లాన్ చూద్దాం మనం, రండి. సో ఇది మన మల్లెపూలు చెట్టు. ఇది ఇక్కడ రాక మల్లెపూల చెట్టు. ఇది మైదాకు చెట్టు. మన బయట కూడా ముందే మీకు చూపిస్తాను. ఈ మల్లెపూల చెట్టును, ఈ మైదాకు చెట్టు. ఇక్కడ సన్ఫ్లవర్ చెట్టు. ఇక్కడ మన సన్ఫ్లవర్ పువ్వులు మాత్రం వెళ్తలేవు. ఇది మన అలోవెరా, అందరికి తెలిసి ఉంటుంది. ఇది మన హెడ్ పెట్టుకుంటే చాలా మంచిదని. ఈ చెట్టు ఒకవేళ మీకు తెలిసింటే కామెంట్ చేయండి. అది మన మల్లెపూలదే. సో నెక్స్ట్ చెట్టుకు వెళ్దాం. ఈ చెట్టు తులసి చెట్టు. నెక్స్ట్ ఇది మన గులాబీ, రోజు ఇక్కడ పెరుగుతాయి. ఇది మన జామకాయ, అందరికి తింటుంటారు కదా. నేను అస్సలు పెడుతుంది సమ్మర్ కాబట్టి. ఇది మనకి పోయి ఫేవరెట్ మ్యాంగో చెట్టు. కానీ దీనికి ఒక్క మ్యాంగో అని పెరగలేదు, ఫస్ట్ నుంచి చూసినాం కానీ. సో రండి గాయ్స్. ఇక్కడ రోజ్ చెట్టు, అక్కడ చూద్దాం. వంకాయ చెట్టు ఉంది, చూపిస్తారండి. దాటండి. ఇక వంకాయ పడ్డింది ఎక్కడనో, చూసారా? వంకాయ చెట్టు అలా అనుకోండి, అక్కడ ఉంది చూడు, అక్కడ లాస్ట్కి ఉంది వంకాయ చెట్టు. అక్కడ నుంచి వంకాయలు పెరుగుతాయి, ఎంత క్యూట్ ఉంది. ఇది కింద పడే చెట్టు నుంచి కావచ్చు. ఇదైతే వంకాయ. రండి ఇంకా బయట రండి, చూపిస్తాను. ఓకే, ఇక్కడ రండి మీరు. సో ఈ చెట్టుకి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ చెట్టు, ఈ చెట్టు ఎవరు కలిసి కామెంట్ చేయండి. వంకాయ చెట్టు అండి. ఇది మన దానిమ్మ చెట్టు, మీ అందరికి ఫేవరెట్, హెల్త్కి చాలా మంచిది. సో ఇవి చాలా హెల్త్ మంచిది. ఏమన్నా హెల్త్ ఖరాబ్ అయినా కూడా మీకు తినచ్చు. సరే నెక్స్ట్ చూద్దాం. సో ఈ కళ్యామాకు చెట్టు, ఇది ఉత్తిగా తిన్న హెల్త్కి మంచిది. చెట్టు ఎంత బాగున్నాయి చూడండి. యాక్ చూడండి, ఇట్లా అడగానే తెగిపోయింది. ఓకే నెక్స్ట్ చూద్దాం మనం. రండి బయటకు రండి, ఆడికి వెళ్దాం పదండి. ఫాస్ట్గా. సో ఈ చెట్టు దానిమ్మ చెట్టు కదా. ఓకే రండి. అక్కడ పువ్వులు కూడా పెరుగుతాయి. ఇది మన జామకాయ చెట్టు, తెలుసు అందరికి చెప్పాను. కానీ అన్నిటికన్నా లార్జెస్ట్ ట్రీ మేము మూడే చూసాం. అది కూడా మ్యాంగో, దానిమ్మ, కళ్యామాకు. సో ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి బయట, అవి మీకు చూపిస్తాను. సారీ రండి. నేను గుర్తిగా అన్నాను. సో ఇది మన అలోవెరా చెట్టు. ఈ రెండు చెట్లు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అస్సలు పెరుగుతలే ఈ రెండు చెట్లు. నేను కొన్ని చెప్పాను కదా, అవి రండి చూద్దాం. ఇగో ఈ చెట్టు మాట. ఈ చెట్టు బాగుంది, ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. మీకు ఇక్కడ తెలిసి కామెంట్ చేయండి. ఈ చెట్టు అక్కడ ఒక చెట్టు ఉంది కదా, అవి. సో రండి మీకు బయట చూపిస్తాం. ఇక్కడ సైకిల్స్ ఉంటాయి, రైడ్స్ చేస్తారు బయట. కానీ ఇక్కడ కాదు, వేరే కదా. 2 సైకిల్స్ ఉన్నాయి. అనుకుంటే చూస్తే సో ఇది మన గేట్ అన్నమాట. బయటకి వెళ్ళచ్చు. ఇది మన పాత గేటు, తీసేసారు. ఇది ఇంకా పాత గేటు. ఇదన్నమాట పాత గేటు, ఎప్పటిది ఫస్ట్. ఇది సెకండ్ గేటు, అది థర్డ్ గేట్. మొన్న చేపించారు. ఇక్కడ షాప్ పెట్టుకున్నాను, ఆల్ట్రో పెట్టుకునేది. సో ఈ బయట ఈ చెట్లు ఉన్నాయన్నమాట. ఇవి మన మైదాకు చెట్టు చూడండి. ఈ సమ్మర్లో పెట్టుకుంటే చల్లగా ఉంటాయి. సో అది జామకాయ చెట్టు. 3 జామకాయ చెట్టు ఉన్నాయి ఇక్కడ. 3 జామకాయ చెట్టును ఇక్కడ మన మైదాకు చెట్టు 2. ఒక లోపల ఇక్కడ ఈ పపాయ చెట్టు. పపాయలు అవి చూడండి, చిన్న వెరిగినాయి. ఒకటి చూడండి, చిన్న వెరిగినాయి, ఇంకా చూడండి తలకాయ. ఇది పపాయ చెట్టు అన్నమాట మొత్తానికి. ఇది మల్లెపూల చెట్టు, మీకు తెలుసు ఆల్రెడీ. ఇది మల్లెపూల చెట్టు అని. సో నెక్స్ట్ ఇది మీకు షాప్ చూపించాలి కదా, చూపిస్తాం రండి. సో మీరు ఇప్పుడు ప్లాన్స్ గురించి చెప్పాను, ఇప్పుడు షాప్ గురించి చెప్తున్నాను. చూడండి, ఇది ఆటోమొబైల్ షాప్ బెస్ట్ అనమాట ఇది.
చెట్లు చూసారు కదా, ఇక్కడ చెట్టు అంటే తెలియదు, వెళ్దాం అనుకుంటే వెహికల్స్ వస్తుంది, మీకు రేపు చూపిస్తాను. సో ఇది మన బిల్డింగ్ అన్నమాట, అపార్ట్మెంట్ ఏం కాదు. చూడండి ఎంత పెద్ద, ఎప్పుడో కట్టారు 2001లో అనుకుంటా, 2021లో అనుకుంటా, సారీ. సో ఇంక లోపలికి వెళ్దాం రండి. సో నేనైతే అన్ని చెట్ల పేరు చెప్పాను, కొన్ని చెట్ల పేరు మీకు నాకైతే తెలియదు, అవి మీకు ఇట్లా తెలిసిన కామెంట్ చేయండి. సో నేను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేము చాలా హ్యాపీగా ఉన్నా మీ వీడియో మీరు చూడాలని. సో మేము అనుకున్నట్టు మాకు డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఈ వీడియో ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి, ఎందుకంటే కొంచెం మంది ప్లాన్స్ తెలియదు కదా, అందుకే చేయండి.